ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దాన్ని మార్చినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి RRR రీసర్వే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి ఉత్తరం రాస్తా ఉన్నా. ఎందుకక్క మరి నువ్వు ఇది అభివృద్ధి ఆపుతావా తెలంగాణ కానీ మళ్ళీ కొంతమంది వెంటనే నన్ను ఇంటర్నెట్లో ప్రశ్నిస్తారు. కాబట్టి అభివృద్ధి జరగాలి కానీ అన్యాయం జరగవద్దు. చిన్న సన్నకారు రైతుల పొట్టలు కొట్టి మొన్న నేను మెదక్లో అయిపోయిన దగ్గర కూడా సేమ్ థింగ్, 57 ఎకరాలు 56 మంది రైతులు. నిన్న 9 రేకుల గ్రామంలో 200 ఎకరాలు 200 మంది రైతులు. చాలా దారుణమైన అన్యాయం చిన్న సన్నకారు రైతులకు జరుగుతున్నది. పెద్దోళ్ళ భూములు కాపాడబడుతున్నాయి. కాబట్టి ఇంకొక 6 నెలలు ఆలస్యమైన మంచిదే, ఒక్కసారి రీసర్వే చేసి వీలైనంత కాడికి ప్రభుత్వ భూములలో పోయి తక్కువ ప్రైవేట్ భూములలో ఉంచిపోతే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. కాబట్టి ఇది చేయడం జరుగుతుంది. అయితే ఇంకో పెద్దది ఉండేగా షీట్, కింద చూపుతా. ఇది మీకు పెద్దగా కనబడుతుందో కనబడదో కానీ ఒరిజినల్ ప్రపోజ్డ్ రింగ్ రోడ్ ఏమో మొత్తం స్ట్రైట్గా ఉంటుంది కంప్లీట్గా. ఈ పైన పార్ట్ అంతా కూడా కంప్లీట్గా స్ట్రైట్గా ఉంటుంది. నేను నిన్న ఏదైతే కంప్లైంట్ చేసినో మెదక్లో వంకర్ టింకర్ తిరిగిందని, అదేమో ఇట్లా వంకర్ టింకర్ తిరిగింది. ఇక్కడనేమో మొత్తం స్ట్రైట్గా ఉంటుంది. సేమ్ ప్రాబ్లం కింద, దీని కింద షాద్ నగర్ షాబాద్ ఇటు సైడ్ కూడా అక్కడ చక్కగా ఉంటుంది, ఇక్కడేమో వంకర తిరుగుతుంది. అంటే ఇప్పటికీ 4-3 అలైన్మెంట్లు మారిన తర్వాత ఇది పరిస్థితి. 2026లో వర్క్ అవుతుంది అంటూ, వర్క్ అయ్యేటప్పటికి ఇంకొక అలైన్మెంట్ మారుతుందో మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అందుకే నేనేమంటున్నా అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి నేను వారికి ఉత్తరం రాస్తా ఉన్నాను. దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా వెనుకాడం. ఎందుకంటే నిన్న అక్కడ ఆడబిడ్డలు ఏడుస్తుంటే నిజంగా గుండె చెరువైపోయింది, మామూలు దుఃఖం లేదు వాళ్ళది. కాబట్టి అవసరమైతే కోర్టు కన్నా వెళ్తాం. అలైన్మెంట్ ప్రాపర్గా చేయాలని మాత్రం, అందరికీ సమన్యాయం జరగాలని మాత్రం కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే దాని తర్వాత మేము మహేశ్వరంకి వచ్చినాం. నైట్ నిన్న మా అందుల సత్యనారాయణ అన్న లేడా అన్న వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చిండు మాకు. మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు అన్న, వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిండు. తర్వాత ఇక అక్కడ చాలా జరుగుతున్నాయి, మీకు తెలియదు ఏం లేదు. అనేకమైనటువంటి చెరువులు, స్టార్టింగ్ ఫ్రమ్ రావిలియాల చెరువు టు మంత్రాల చెరువు కంప్లీట్గా అక్క సబితమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులు కబ్జా చేస్తున్నా కూడా మేడం స్పందించకపోవడంతో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురైనాయి. దాని మీద హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదన్న విషయాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. ఫ్యూచర్లో ఖచ్చితంగా హైడ్రాకి డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. మరి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓన్లీ చిన్న వాళ్ళ మీదనే పడతారా, పెద్దోళ్ళని క్వశ్చన్ చేస్తారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎల్బీ నగర్కి వచ్చినాం. ఇక్కడికి ఎల్బీ నగర్లో ఇప్పుడు మేము ఆటోనగర్ డంపింగ్ యార్డ్ పోతాం కొద్దిసేపు అయినాక. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ సమస్య తీరుస్తాం, రిమూవ్ చేస్తామని చెప్పి 2 ఎలక్షన్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతకుముందు మదియాష్కి గారు కూడా ఇక్కడ పోటీ చేసారు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఈటల రాజేంద్రన్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆటోనగర్ డంపింగ్ యార్డ్ మీద ఇదివరకు మాట్లాడిన వాళ్ళే. కానీ వాళ్ళు ఎందుకు అస్సలే ముందుకు కదులుతలేదు. కెమికల్ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆటోనగర్లో పడేయడంతో ఇబ్బంది అవుతున్నది. మానవ కలేబరాలు జంతు కలేబరాలను తీసుకొచ్చి ఇక్కడ పడేయడంతో చాలా సీరియస్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఆటోనగర్ క్లీనింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానిక నాయకుల్ని, అట్లనే ఎంపీ గారు ఈటల రాజేంద్రన్న గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. తర్వాత మేము ఇబ్రాహీంపట్నం పోయినాం. పొద్దున ఇక్కడికి వచ్చే ముందు ఏరోస్పేస్ అనేటటువంటి ఒక చిన్న SEZ క్రియేట్ చేసిరు. 540 ఎకరాలేమో. ఆడికి పోతే ఏంటంటే భూములు తీసుకొని చాలా ఏండ్లైంది, కానీ ఇప్పటివరకు కనీసం అక్కడ ఒక్కటంటే ఒక కంపెనీ రాలేదు. మరి ఎందుకు రాలేదు, ఏం సంగతి అంటే ఆన్సర్ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు ధర చాలా తక్కువ ఉండే, ఇప్పుడు 3 కోట్ల ఎకరం అయింది. కండ్ల ముంగట 3 కోట్ల ఎకరం ఉన్న భూమి కంచెలేసేసిండ్రు, కానీ సాగు చేసుకునే పరిస్థితి లేదు, దాని మీద ఇంకో రూపాయి అదనంగా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏరోస్పేస్ భూ నిర్వాసితులందరూ కూడా బాధపడతా ఉంటే చూడ్డానికి అడిగి పోయినాం. పోతే ఇక సరే మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ప్రజలందరినీ రావద్దని చెప్పి ఆంక్షలు పెట్టిరట. ఎన్ని ఆంక్షలు పెట్టినా మా ఆడబిడ్డలు అయితే అందరూ వచ్చిర్రు, మంచిగా బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిర్రు. మా అన్నదమ్ములు జర భయపడ్డోళ్ళు ఎన్నుకున్నారు, కానీ ఆడవాళ్ళు అయితే అందరూ వచ్చిర్రు. సో అల్టిమేట్గా అక్కడి ప్రజలకు మాత్రం ఏరోస్పేస్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మేము ఫైట్ చేస్తాం. ఇబ్రాహీంపట్నం చెరువు మీకు తెలుసు, దానికి ఇబ్బందులు ఉన్నాయి. అట్లానే ఇబ్రాహీంపట్నం అంటే అందరం గొప్ప చెప్పుకుంటాం, భూదాన్ భూములు ఉంటాయి, చాలా పవిత్రంగా చాలా అద్భుతంగా భూదాన్ భూములు దానం చేసినటువంటి గొప్ప వాళ్ళు ఉంటారని. కానీ ఆ భూదాన్ భూములు మన తెలంగాణ రాకముందు చెప్పుకుంటాం ఆంధ్రోళ్ళ కబ్జాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరి కబ్జాలు ఉన్నాయి, ఏమవుతుంది అన్నది అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. సో పదే నేను చెప్పేది అందుకే
కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలంటే భూముల చెర విడిపించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరగాలి. అదేవిధంగా మరి ఇట్లా రంగారెడ్డిలో చాలా సమస్యలు, చాలా అంశాలన్నింటినీ చూస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మేజర్ ఇష్యూ మాత్రం ఒకటి మాకు వచ్చింది, ఫార్మా సిటీకి సంబంధించి. అది ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారైనా, చీఫ్ మినిస్టర్ గారైనా, రెండన్న సతన అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ఇప్పుడు గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారైనా పదే పదే ఏం చెప్పారు, ఫార్మా సిటీ భూములు వాపస్ ఇస్తామని చెప్పారు. వాపస్ ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ మళ్ళీ 4th సిటీ కడతాం, 5th సిటీ కడతాం, అందులో సినిమా వాళ్ళకి ఇండస్ట్రీలు ఇస్తామని చెప్తారు. ఇక్కడ టెక్నికల్ విషయం ఏంటంటే ఫార్మా సిటీ అనేటటువంటిది కండిషనల్ అక్వైర్మెంట్. అంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతాం కాబట్టే భూమి తీసుకుంటున్నాం, ఒకవేళ ఫార్మా కంపెనీలు కట్టకపోతే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్న కండిషన్ మీద తీసుకున్నారు. ఆ కండిషన్ బ్రీచ్ అయిపోయింది, అక్కడైతే ఫార్మా కడతలేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అందులో కొంత భాగంలో మేము ఫార్ములేషన్ యూనిట్స్ పెడతాం, అంటే అది ఫార్మాలోనే ఎండింగ్ యూనిట్, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, కానీ మిగతా అన్ని మేము 4th సిటీగా డెవలప్ చేస్తాం, ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్తారు. ఇప్పటిదాకా నేను చెప్పిన షేర్లింగంపల్లి కానీ, ఇబ్రహీంపట్నం కానీ, మహేశ్వరం కానీ ఎక్కడికి పోయి చూసినా కూడా ఉన్న సిటీకే డెవలప్మెంట్కి దిక్కులేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, చిటికెడు వాన పడితే అన్ని కాలనీలు మునుగుతాయి. మరి ఇప్పుడు పోయి కొత్త డబ్బులని మళ్ళీ 4th సిటీలో అక్కడ ఏం లేని దగ్గర అన్యాయంగా వాళ్ళ భూములు లాక్కొని అక్కడ చేసే బదులు ఉన్న సిటీ మీద ఫోకస్ చేయండి. దయచేసి ఎల్బీ నగర్లో క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. దయచేసి షేర్లింగంపల్లిలో బస్సుల్లో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు చూసుకోండి. రైతుల భూములు రైతులకు వాపసు ఇవ్వండి అనేటటువంటిది మేము తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టేటటువంటి 4th సిటీలో మీరు ఫార్మా కట్టకపోతే, ఫార్మా కంపెనీలు పెట్టకపోతే రైతుల భూములు రైతులకు వాపసు ఇవ్వాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని మీద